ఈరోజు వాక్య ధ్యానము ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని ధ్యానిద్దాం. నేను మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇది యెహోవా వాక్కు. ఆమెన్. దేవాది దేవుని నుంచి ఇట్టి వాగ్దానము ఇర్మియా గ్రంథములో రాయబడి ఉన్నది. పరిశుద్ధ గ్రంథములో ఉన్న ప్రతి లేఖనము కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మానవునికి వచ్చినవి. దేవుని ప్రణాళిక, ఆయన యొక్క పరమశక్తి ఎంత గొప్పదంటే ఒకసారి మనం ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనకి అర్థమవుతుంది. మన జీవితంలో కొన్ని సందర్భాల్లో అర్థం కాని పరిస్థితులతో నిండిపోతాం. మనం ఒకటి ఆలోచిస్తే మరొకటి జరుగుతుంది. మనుషులు మనల్ని విడిచిపెట్టవచ్చు, కానీ బంధువులు అవమానించవచ్చు, కానీ స్నేహితులు దూరమైపోయినా మరి అప్పుడు మన హృదయములో ఒక ప్రశ్న వస్తూ ఉంది. దేవా, నా జీవితానికి మీ ఉద్దేశం ఏమిటి? అలాంటి సమయంలో యెహోవా ఒక వాక్యాన్ని ఇచ్చి ఉన్నాడని, ఆ వాక్యము ద్వారా మన జీవితాన్ని కడతాడని నీవు నేను గమనించుకోవాలి. నేను మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును అంటూ ఉన్నాడు. మన భవిష్యత్తు గురించి తెలియక భయపడవచ్చు, కానీ దేవునికి మన యొక్క భవిష్యత్తు గురించి ఆయనకి ముందుగానే తెలుసు. మన కన్నీళ్లు ఆయనకు తెలుసు, మన పోరాటాలు ఆయనకు తెలుసు. మన జీవితానికి ఆయన ఏమి చేయాలో ఆయనకు తెలుసు. ఆ అద్భుతమైన ప్రణాళిక తెలిసినవాడిగా ఉన్నాడు. దేవుని యొక్క ఆలోచనలు ఎంతో సమాధానకరమని దేవుని వాక్యము సెలవిస్తుంది. మనుషులు మనకు హాని చేయాలని ఆలోచించవచ్చు, కానీ దేవుడు మనకు మేలు చేయాలని నిత్యము ఎదురు చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. ఆయన యొక్క ఉద్దేశ్యము మన నాశనము కాదని, ఆయన యొక్క ఉద్దేశ్యము మన జీవితాలను కట్టటమని ఈ వాక్యము ద్వారా తెలుసుకోవాలి. దేవాది దేవుడు నిన్ను నన్ను ఎందుకు పిలుస్తూ ఉన్నాడు? దేవుడు నిరీక్షణను మనకెందుకు కల్పిస్తూ ఉన్నాడు? నిరాశలో ఉన్న మనల్ని ఎందుకు ఆయన పిలుస్తూ ఉన్నాడు? ఒక్కసారి మనము తెలుసుకోవాలి. కానీ దేవుడు చెప్తున్న భవిష్యత్తుకు నిరీక్షణ ఉన్నది. నేను సిద్ధంగా ఉండాలి. ఈరోజు కన్నీరు ఉంటే రేపు సంతోషము, ఆనందము, సమాధానము మనకు ఉండవచ్చు. ఈరోజు పరీక్ష ఉంటే రేపు మన జీవితంలో సాక్ష్యం ఉంటుందని నమ్మాలి. దేవుని సమయం పరిపూర్ణమైనది. ఇర్మియా గ్రంథములో 29వ అధ్యాయం 11వ వచనము ఎందుకు ఈ విధంగా చెప్తూ ఉన్నది అంటే, మరి బబులోను చెరలో ఉన్న ప్రజలకు ఈ వాగ్దానము ఇవ్వబడింది. వారు కష్టాల్లో ఉన్నప్పటికీ దేవుడు వారిని మరిచిపోలేదని, అలాగే నీవు కూడా ఏ పరిస్థితుల్లో కూడా మనము కూడా మరవకూడదని దేవుని వాక్యము తెలియచేస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ పరిస్థితులు ఏమి చెప్తున్నాయో కాదు, కానీ దేవుని వాక్యము ఏమి చెప్తుందో మనము నమ్మాలి. నీ బాధ తాత్కాలికమని నీవు నమ్మాలి, కానీ దేవుని యొక్క ప్రణాళిక శాశ్వతమని నీవు నిరీక్షణ కలిగి ఆయన వైపే చూస్తూ ఉండాలి. మన కన్నీళ్లు కొంతకాలమే ఉంటాయని, అవి ఆశీర్వాదకరంగా మారుతాయని, తరతరములకు ఆశీర్వాదమిచ్చే దేవుడు మనకి తోడై ఉన్నాడని విశ్వాసము కలిగి ఉండాలి. మన జీవితంలో దేవునికి ఒక అద్భుతమైన ప్రణాళిక ఉందని, ఆయన యొక్క ఆలోచనలకు సమాధానము, నిరీక్షణ, శాంతి ఉన్నాయని, విజయం కలిగిస్తాడని నేను నమ్మాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, అలనాడు భక్తులకి ఏ విధంగా అయితే ఇట్టి వాగ్దానాన్ని దయచేశాడో ఈనాడు నీకు నాకు కూడా అదే దయచేస్తున్నాడు. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరిగి ఉంటాను అంటూ ఉన్నాడు. ఇదిగో నీవు నిరీక్షణ కలిగి ఉండు అంటూ ఉన్నాడు. నీకు సమాధానకరమైన ఉద్దేశములే ఉంటవి, కానీ అవి హానికరమైనవి కావు అని చెప్తూ ఉన్నాడు. ఈరోజైనా ఈ వాక్య ధ్యానాన్ని విన్నప్పుడు నీవు అట్టి నమ్మకాన్ని, అట్టి విశ్వాసాన్ని కలిగి ఉంటావా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిరిగా మమ్ము ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు నాయన. అయా, మా గురించి నీ ఉద్దేశ్యములు
మరి ఎంతో సమాధానకరములై ఉన్నవి. మీరు నిరీక్షణ కలిగి ఉండండి, మీకు ఏ హాని కలగదు అంటూ అలనాడు భక్తులకి ఏ విధంగా వాగ్దానము చేశావో అట్టి వాగ్దానాన్ని మాకు కూడా చేస్తున్నాం. అయా వినుచున్న వారికి మాకును అట్టి సమాధానమును, శాంతిని, అట్టి నిరీక్షణను, సహాయము దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.